అందరు బాగున్నారని అనుకుంటున్నాం. చాలా రోజులు ఈ మధ్యలో వీడియో దగ్గర ఎగ్జామ్స్ ఉండే బాగా బిజీ నడుస్తుంది. మాకు అయిపోయినాయి. ఇంకా ఇవాళ వీడియోలో మేము ఇక్కడ కెనడాకు వచ్చినాక అకామిడేషన్ ఎట్లా వెతుక్కోవాలనో చెప్తాను. మన వాళ్ళు చాలామంది అకామిడేషన్ ఎట్లా వెతుక్కోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మనకు కొన్ని మెసేజ్లు కూడా వచ్చినాయి. దాని గురించి ఒక చిన్న వీడియో తీద్దాం ఇవాళ. నేను అకామిడేషన్ ఎట్లా వెతుక్కున్నానో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ నాకు అడ్మిషన్ వచ్చిన వెంబడే ఒక 2-3 రోజుల్లో వీసా డ్రాప్ చేసేసిన. వీసా డ్రాప్ చేసిన తర్వాత నేను రూమ్ వెతుకుడు స్టార్ట్ చేసిన. దానికోసం ఇట్లా తెలిసిన వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఫేస్బుక్లో వెతుక్కో అన్నారు. సో దానికోసం నేను ఫస్ట్ ఫేస్బుక్ గ్రూప్లలో జాయిన్ అయినా. నేను 2019 ఫాల్ నాకు అడ్మిషన్ వచ్చింది కాబట్టి నాకు ఒక గ్రూప్ దొరికిండే, గ్రూప్ లింక్. అది 2019 ఫాల్ అడ్మిట్స్ కోసమే అనమాట. సో దాంట్లో జాయిన్ అయినా ఫస్ట్. దాంట్లో ఇక చాలామంది ఉంటారు అడ్మిషన్ వచ్చి కెనడాకి వెళ్తున్న వాళ్ళ ద్వారా మెల్లమెల్లగా జర దోస్తులు అవుతారు కదా, పరిచయం అవుతారు కొంతమంది. అట్లా వాట్సాప్ గ్రూప్లు లింకులు దొరికినాయి, దాంట్లో జాయిన్ అయినా. అట్లా వెతుకుడు స్టార్ట్ చేసినాం. ఎయిర్బిఎన్బి అంటే ఏదో అని పర్షన్ కాకండి. మన దగ్గర ఓఎల్ఎల్ రూమ్లు ఎట్లా బుక్ చేసుకుంటారో సేమ్ ఈడ ఎయిర్బిఎన్బిలో ఇల్లు ఉంటాయి సపరేట్గా, అట్లా బుక్ చేస్తాం. ఆ ఎయిర్బిఎన్బి లింక్ ఒక డిస్క్రిప్షన్లో చూడండి, పెడతాం. దాంట్లో టెంపరీ ఉండడానికేమో ఎయిర్బిఎన్బి ఉంది కదా, అట్లా డైరెక్ట్ మనం ఇంట్లోకే దిగాల ఎయిర్బిఎన్బి ఏమొద్దు అనుకుంటే కిజీజీ నుంచి బుక్ చేసుకోవచ్చు. నాకు అప్పుడు ఒకటి చెప్తే తెలిసింది కిజీజీ అంటే ఏంటిదని. ఫస్ట్ నాకు తెలియకుండే ఎట్లా బుక్ చేసుకోవాలనో అదంతా మేము ప్రాసెస్ చూపిస్తాము. సో మన ఓఎల్ఎక్స్ మన ఓయో లాగా అనుకోవచ్చు ఇది. సో కేజీజీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లొకేషన్, ఇప్పుడు ఇది అంటే మాది ఆటోమేటిక్గా మా లొకేషన్ తీసుకుంది. మీరు టొరంటోకి వెళ్ళాలనుకుంటే టొరంటో అని, ఎడ్మంటన్కి వెళ్ళాలనుకుంటే ఎడ్మంటన్ అని, వ్యాంకోవర్ అంటే వ్యాంకోవర్ అని, అట్లా మీరు ఏ ప్లేస్కి వెళ్దాం అనుకుంటే ఆ ప్లేస్ కొట్టి అప్లై చేసిన తర్వాత మీకు ఇట్లా దగ్గరలో ఉన్న యాడ్స్ అన్నీ కనిపిస్తాయి. మీకు బేసిక్గా కావాల్సింది ఇల్లు కాబట్టి రియల్ ఎస్టేట్ పైన క్లిక్ చేసి, సో రియల్ ఎస్టేట్ క్లిక్ చేసిన తర్వాత ఫర్ రెంట్, ఫర్ సేల్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మనకు రెంట్కి కావాలి కాబట్టి ఫర్ రెంట్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మనకి ఇక్కడ కనబడతాయి. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్టే మోడర్న్ న్యూలీ రెనోవేటెడ్ 2 bedroom అని, 1 and 2 సార్ట్ ఆఫ్టర్ కమ్యూనిటీ. సో ఇట్లా మీరు దీంట్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకోవడమే మీకు ఏది ఫీజిబుల్ అవుతుందా లేదా. సో ఇక్కడ మీకు ఇట్లా ఫొటోస్ పెడతారు క్లియర్గా. ఇట్లా చూసుకొని అన్నీ మంచిగా ఉన్నాయి అనిపిస్తే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ప్రొసీడ్ అవ్వడమే. ఇంకోటి మీరు ఏం చూసుకోవాలంటే, మీరు యూనివర్సిటీ నుంచి కానీ అట్లా మీ యూనివర్సిటీకి దగ్గర ఉందా లేదా అట్లా చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, వ్యూ మ్యాప్ కొట్టి వ్యూ ఆన్ గూగుల్ మ్యాప్స్ కొట్టిన, గూగుల్ మ్యాప్స్లో డైరెక్షన్స్ కొట్టి చూస్ స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. నాది యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టా కాబట్టి నేను అప్పుడు ఎట్లా ఎత్తుకిన యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టా నుంచి ఈ లొకేషన్కి ఎంతసేపు 13 minutes అని చూపిస్తుంది. బస్సెస్ ఉన్నాయా లేదా, ట్రైన్స్ ఉన్నాయా లేదా. సో ఇట్లా చూసి డిసైడ్ అవ్వడమే. సో ఈ విధంగా చాలా మంది కొత్తగా వచ్చే ఇమిగ్రెంట్స్కి, మన లాంటి స్టూడెంట్స్కి ఎవరికైనా కూడా కిజీజీ ఈ విధంగా యూజ్ అవుతుంది. కొంతమంది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ చూసే తీసుకోమని సజెస్ట్ చేస్తారు. సో అదంతా మీ ఇండివిజువల్ చాయిస్ అనమాట. అది కిజీజీ. ఇప్పుడు నేను ఎట్లా వెతుక్కున్న ఇల్లు చెప్పినా కదా, ఇప్పుడు మా రూమ్మేట్ వైజాగ్, వాడు ఎట్లా వెతుక్కుంటే చెప్తాడు ఇప్పుడు. హాయ్ అందరికీ, నేను మీ తేజ్ సాయి, వైజాగ్ నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టాకి వచ్చినాడు. ఇక్కడ అకామిడేషన్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ నేను ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ అలా జాయిన్ అయ్యాను, కానీ నాకు తెలుగు వాళ్ళు పరిచయం కాలేదు. సో నాకు ఒకడు రాజస్థాన్, ఇంకొక అస్సాం, నార్త్ వాళ్ళు పరిచయం అయ్యారు. సో వాళ్ళతో సెట్ అవుతానేమో అనుకొని చెప్పి ఎయిర్బిఎన్బి ఫస్ట్ బుక్ చేసుకున్నాం. అక్కడ లొకేషన్ యూనివర్సిటీ దగ్గరలో ఉండేది, సో మేము అక్కడ బుక్ చేసుకున్నాం. తర్వాత ఫస్ట్ 1 week క్లాసెస్ అప్పుడు అందరూ కలుస్తారు కదా ఓరియంటేషన్ అప్పుడు. సో నేను మా ప్రజెంట్ ఉన్న రూమ్మేట్స్ని కలిసాను అక్కడ. సో వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళతో సెట్ అవ్వగలము ఈజీగా, తెలుగు వాళ్ళు కదా అని చెప్పి వాళ్ళతో ఉండగలను అనిపించింది. సో మేమందరం ఈ లొకేషన్, సౌత్ గేట్ లొకేషన్లో మేము తీసుకున్నాం ఇక్కడ ఇల్లు. ఇది నా ఎక్స్పీరియన్స్, ఇదే నా కథ. సో ఇక్కడ సిగ్నల్ స్టాప్ లైన్ అని ఉంది కదా, దీనికి ముందే అన్ని వెహికల్స్ ఆగుతాయి. ఇంకో చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ రోడ్ దాటాలంటే మనం ఎట్లా పట్ల దాటద్దు. ఇక్కడ మీకు బటన్ కనబడుతుంది కదా, అది ప్రెస్ చేయాలి.
ప్రెస్ చేసిన తర్వాత అక్కడ మీకు ముందు కనబడుతున్న సిగ్నల్లో వాకింగ్ సింబల్ వస్తుంది. ఆ వాకింగ్ సింబల్ వచ్చినప్పుడు మటుకే పెడెస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేయొచ్చు. ఇక్కడ పెడెస్ట్రియన్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. వెహికల్స్ చాలా డిస్టెన్స్లోనే ఆపేస్తారు ఒకవేళ మనం సిగ్నల్ పడనప్పుడు వాక్ చేద్దాం అనుకున్నా కూడా. కానీ ఇక్కడ అందరూ అట్లా చేయరు, కంపల్సరీ రూల్ ఫాలో అవుతారు. ఎందుకంటే ఒకవేళ సిగ్నల్ పడనప్పుడు నడిస్తే దీని ఇక్కడ జే వాకింగ్ అంటారు దీన్ని. ఎవరైనా పీస్ ఆఫీసర్ చూస్తే దీనికి కూడా ఫైన్ వేస్తారు $50 వరకు. సో 2 days మంచు పడిన తర్వాత ఇవాళ బాగా ఎండ వచ్చేసి మొత్తం కరిగిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా రోడ్లన్నీ ఎట్లున్నాయో. అట్లనే ఇప్పుడు స్నో పడిన తర్వాత ఒక లేయర్ అనేది కింద బాటమ్ లేయర్ చాలా హార్డ్ అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని బ్లాక్ ఐస్ అంటారు. ఇది చాలా స్లిప్పరీగా ఉంటుంది అనమాట. ఆ నార్మల్ వైట్ మంచు పైన కాలు పెడితే ఏం జారదు, కానీ అదే బై మిస్టేక్ ఈ బ్లాక్ ఐస్ పైన కాలు పెడితే ఫుల్ స్లిప్పరీగా ఉంటుంది. అట్లనే అప్పుడప్పుడు ఇట్లా కార్లు పోతున్నప్పుడు మన మీద నీళ్లు చెల్లే అవకాశం ఉంది ఇక్కడ కూడా. సో జాగ్రత్తగా ఉండాలి. ముందు ఈ ఎక్స్ట్రా వేశారు. ఇది మా యూనివర్సిటీ. ఒకప్పుడు జనాలతో కిటకిటలు ఆడేది. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఆన్లైన్ క్లాసులు అవ్వడంతో ఇట్లా మొత్తం ఖాళీగా ఉంది. మేము కూడా చాలా రోజులకు మొన్న పోయినాం. కాఫీ పట్టుకురా వీడియో తీసుకుంటా అండి, ఈడ పెట్టేసి ఏడుకోపోయింది మావాడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది స్టూడెంట్స్కి స్టడీ స్పేస్. అప్పట్లో ఇక్కడ కూర్చొని రాత్రి అంతా చదువుకునేటోళ్ళం. మీరు ఇక్కడ చూస్తున్నది యూనివర్సిటీలో మా వర్క్ స్పేస్. మార్చ్ నుంచి కోవిడ్ ఉండడం వల్ల అసలు మేము రాలేకపోయినాం. ఇవాళ చాలా రోజుల తర్వాత వచ్చినాం, అట్లా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మీకు చూపిస్తున్నాం మా వర్క్ స్పేస్. ఇక్కడ ఇది జనరల్ లాంజ్ ఏరియా, దాని తర్వాత అటు సైడ్ అన్నీ మా క్యాబిన్స్ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళు అందరూ దయచేసి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళు బెల్ ఐకాన్ కొట్టేసేయండి.